హైదరాబాద్ గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులను వేగంగా చేపట్టేందుకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు అధికారులు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా డిఎల్ఎఫ్ రాడిసన్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించారు. అంజయ్య నగర్ మార్గంలో ఉన్న రాడిసన్ హోటల్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మార్గంలోని ప్రధానమైన రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేయడంతో పరిసర ప్రాంతాల్లోని వాహనదారులకు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు అధికారులు. ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టు పనులను వేగంగా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచారు. మనం ఇప్పుడు గచ్చిబౌలి డిఎల్ఎఫ్ మార్గం నుంచి వచ్చేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి వెళ్ళేటువంటి రోడ్డును పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి డిఎల్ఎఫ్ మార్గం, అదేవిధంగా ఇక్కడి నుంచి అటువైపు గచ్చిబౌలికి అటు సైడ్ అంజయ్య నగర్ వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ హోటల్ సైడ్, రాడిసన్ హోటల్ సైడ్ మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోడ్డును మొత్తం క్లోజ్ చేశారు. అందుకు తగ్గట్టుగా సూచీ బోర్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు సిఎంసి, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులతో పాటు ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా వీటన్నిటినీ సిద్ధం చేస్తున్నారు. రోడ్డు క్లోజ్ చేశారు. అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతర మార్గాలను వెళ్ళాలి అనేది మనం చూడొచ్చు. రోడ్డు క్లోజ్ చేసాం, ఇక్కడ నుంచి సైడ్కు వెళ్ళండి అనేటువంటి బోర్డులను ఆ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు నుంచి దాదాపు 90 రోజుల పాటు ఈ ఆంక్షలు కంటిన్యూ కానున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్డు ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి. ఆ ప్రాజెక్టుల వద్ద పనులు చేయాలంటే నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేయడం జరిగింది. మనం చూస్తే ఈ ఐఐటి జంక్షన్ వద్ద నుంచి ఉండేటువంటి ఫ్లైఓవరు, అండర్ పాస్, ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల దృష్ట్యా ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేయడం జరిగింది సైబరాబాద్ పోలీసులు. అయితే ఈ జూలై 1 నుంచి 90 రోజుల పాటు, దాదాపు 3 నెలల పాటు ఈ ఆంక్షలు అందుబాటులో ఉండనున్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ క్లోజ్ చేసిన రోడ్డు వైపు నుంచి డిఎల్ఎఫ్ గేట్ నెంబర్ 1 వైపు వెళ్ళేటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ పూర్తిగా క్లోజ్ చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఐటీ ఉద్యోగులు కానీ ఇతర వాహనదారులు కానీ బ్యాక్ సైడ్ గచ్చిబౌలి జంక్షన్ వైపు ఉండేటువంటి అది గచ్చిబౌలి జంక్షన్కు అటు ముందుకు వెళ్ళిపోయి అక్కడి నుంచి అంజయ్ నగర్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం అనేక రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి. రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. దీంతోపాటు కేబీఆర్ పార్క్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చాలా మొత్తం రోడ్ వర్క్స్ కారణంగా మనం చూడొచ్చు. ఐటీ ఉద్యోగులు ఈ రూట్ గుండా వెళ్ళడం కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు నుంచే ఈ ట్రాఫిక్ ఆంక్షలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకొక మార్గాన్ని ఎంచుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి 2 వీలర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసి ఆ తర్వాత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. సార్, అంటే ఏ విధంగా మీరు ఇక్కడ పనులు చేయబోతున్నారు? ఎన్ని రోజుల పాటు ఈ రోడ్డు క్లోజ్ ఉండే అవకాశం ఉంది? సిఎంసి కమిషనర్ గారు మాకు 3 నెలల వ్యవధి ఇచ్చి త్వరగా చేయాలని ఈ ట్రాఫిక్ డ్రైవర్స్ను మన సిపి సారు వీళ్ళంతా ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ట్రాఫిక్ రద్దీగా ఉండడం వల్ల ఇది పర్మనెంట్ కాకుండా 3 months క్లోజింగ్ ఇచ్చి వేగంగా పనులు చేయాలని మాకు ఆదేశించినారు. అంటే ఇక్కడ వచ్చేటువంటి ఫ్లైఓవర్ కానీ మిగతా వర్క్స్ కానీ జనరల్గా ఆఫ్ రోడ్ తీసుకుంటే సరిపోతుంటుంది కదా, మీకు అట్లాంటి సరిపోదా? ఇక్కడ ఏంటి పరిస్థితి? ఇక్కడ సరిపోదు, ఎందుకంటే యూటిలిటీ షిఫ్టింగ్స్ ఉన్నాయి, డట్టు ఉంది, దానివల్ల మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి మేజర్గా మనము పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, చాలా వేల మంది ఇట్లకెళ్ళి ఉద్యోగులు వెళ్తూ ఉండే అవకాశం ఉంటుంది కదా, అట్లాంటి తరుణంలో ఒక రోడ్డు వాళ్ళకి ఇచ్చి పని చేయడానికి ఇబ్బంది అవుతుందా ఏంటి సార్? ఆల్రెడీ మనము టీసీఎస్ వాళ్ళకి కావచ్చు, డిఎల్ఎఫ్ వాళ్ళకు కావచ్చు, కొంచెం మనం ఒక సింగిల్ రోడ్ అనేది ఒకటి ప్రైవేట్ చేసి పిఎస్ఆర్ వాళ్ళకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకు ఒక సింగిల్ రోడ్ అనేది ఒకటి మనము ప్రొవైడ్ చేసినాము. వాళ్ళ వరకు మనం బ్యారికేడ్ పెట్టేసి వాళ్ళ వరకు మనం ఒకటి వ్యవస్థగా రెడీ చేసి ఇచ్చినాము. ఈ సిబ్బంది అంతా కూడా ఈ రోడ్ డైవర్షన్కు సంబంధించినటువంటి ప్లాన్ మ్యాప్లు సూచించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు, మహిళలు ఐటీ ఎంప్లాయీస్ మహిళలందరూ కూడా నడుచుకుంటూ వెళ్లేందుకోసం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు.
ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లు చాలా వేగంగా రోడ్డు ప్రాజెక్టులను వేగంగా చేపట్టాలని ఒకవైపు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా మరొక వైపు సిఎంసీ దాంతోపాటు ఎంఎంసీ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రాజెక్టులపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం జరిగింది. వేగంగా పనులు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండడంతో అందుకు తగ్గట్టుగా పనులను అయితే టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు మళ్లింపుల కారణంగా ఆయా ప్రాంతాల్లో దాదాపు 2 నెలలు 3 నెలల పాటు రోడ్లన్నింటినీ కూడా క్లోజ్ చేసి ఆ ప్రాజెక్టును వేగంగా కంప్లీట్ చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 టీవీ హైదరాబాద్.